హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి రిక్రూటర్ అనే ఉద్యోగాలు విడుదలయ్యాయండి. అంటే జాబ్స్కి అప్లై చేస్తారు కదా, వాళ్ళని రిక్రూట్ చేసుకునే పని అనమాట. వాళ్ళ రెజ్యూమ్స్ని చెక్ చేసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా షార్ట్ లిస్ట్ చేయడము, వాళ్ళకు ఇంటర్వ్యూస్ ఎప్పుడు పెట్టాలి ఏంటని చెక్ చేయడం, ఇలాంటి వర్క్ అనమాట. చాలా బాగుంటుంది జాబు. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. రీసెంట్గానే విడుదలైంది. ఇంకా మనకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఎటువంటి ఫీజు లేదు, అలాగే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీ దగ్గర డిగ్రీ ఏదైనా పర్లేదు, అర్హతగా ఉంటే చాలన్నమాట, మీరు అప్లై చేసేసుకోవచ్చు. సో వీడియోలో మనము క్లియర్గా అయితే మాట్లాడుకుందాము. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంటిన్యూ చేయండి. ఇక వీడియోని చూసి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాయన్నమాట. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనకి జాబ్స్ అనేవి లింక్డ్ఇన్లో పోస్ట్ చేశారు కాన్సెంట్రిక్స్ కంపెనీ వాళ్ళనమాట. సో 29 days అగో, అంటే దగ్గర ఒక నెల ముందు ఈ జాబ్స్ని పోస్ట్ చేయడం జరిగిందండి. సో ఇంకా మనకు అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఎంతవరకు తీసుకుంటారో మనం చెప్పలేం. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. లేట్గా అయితే మేబీ క్లోజ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, లేట్గా చూస్తుంటే వీడియోని మీరు. సో చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, సో ద ఐడియల్ క్యాండిడేట్ విల్ బి కంఫర్టబుల్ మీటింగ్ న్యూ పీపుల్ ఫ్రీక్వెంట్లీ అండ్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు డిటర్మైన్ ఏ క్యాండిడేట్స్ పొటెన్షియల్ త్రూ క్లెవర్ క్వశ్చన్స్. దే షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ స్కిల్స్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ అండ్ మెయింటైన్ ఏ పైప్లైన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ candidates. Additionally, they should be committed to both meeting and exceeding assigned quotas. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కొత్త పీపుల్ని రిక్రూట్ చేసుకునేదానికి మీ దగ్గర మంచి స్కిల్ ఉండాలి. వాళ్ళని క్వశ్చన్స్ అడగడం కానీ, క్లెవర్ క్వశ్చన్స్, సో ఇలాంటివి క్యాండిడేట్స్ని అడగడానికి, వాళ్ళకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్లోకి తీసుకోవడానికి, సో ఈ ఆర్గనైజేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. చూడండి, మెయింటైన్ అండ్ డెవలప్ పైప్ లైన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫ్యూచర్ ఓపెన్ పొజిషన్స్. అంటే ఫ్యూచర్లో ఈ కాన్సెంట్రిక్స్ కంపెనీ నుంచి కొత్త పొజిషన్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కదా, సో దానికి సంబంధించిన ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు వర్క్ చేయాలి. కండక్ట్ ఇంటర్వ్యూస్ వియా ఫోన్ ఆన్ ఇన్ పర్సన్. సో ఫోన్స్ ద్వారా కొంతమంది ఎట్లా అంటే ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు కదా, అలాంటి వాటికి సో మీరు కండక్ట్ చేయాలి ఇంటర్వ్యూ. కొత్త వ్యక్తిని తీసుకోవడానికి మీరు ఇంటర్వ్యూ చేసి తీసుకోవాలన్నమాట. అలాగే డైరెక్ట్ పర్సన్ని ఇంటర్వ్యూ చేయడానికైనా మనము కండక్ట్ చేయాలి ఇంటర్వ్యూ. అలాగే క్వాలిఫై ఆర్ రిజెక్ట్ క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ అండ్ రెజ్యూమ్ రివ్యూస్. ఓకే, సో ఆ యొక్క పర్సన్ని రిజెక్ట్ చేయడానికి, అలాగే అతన్ని తీసుకోవడానికి, అతని యొక్క ఇంటర్వ్యూ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది, తర్వాత రెజ్యూమ్ ఎలా ఉందని చెక్ చేయాలన్నమాట. చెక్ చేసి రిజెక్ట్ చేయడం కానీ తీసుకోవడం కానీ మన చేతుల్లోనే ఉంటుంది. ఒక హెచ్ఆర్ లాగా అనమాట. సర్వ్ యాజ్ కాంటాక్ట్ పర్సన్ ఫర్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ఏమన్నా డౌట్స్ రైస్ చేస్తే వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ ఉండాలి. మీట్ వీక్లీ కోటాస్ రిలేటెడ్ టు కాల్స్ అండ్ ఈమెయిల్స్. సో ఈమెయిల్స్ అలాగే కాల్స్ వస్తూ ఉంటాయి రిక్రూటింగ్ సంబంధించినవి. సో అవి మనం వీక్లీ కోటాస్ ఉంటాయన్నమాట. దాని ప్రకారంగా అయితే మనం వర్క్ చేస్తూ ఉండాలి. దీనికి కావాల్సింది ఏంటి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా పర్లేదు, డిగ్రీ ఉంటే చాలు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. సో ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు దాన్ని క్లియర్గా ఆర్గనైజ్ చేయాలి. ఓకే, సో మంచిగా పర్ఫామ్ చేయాలి. ఇలాంటి స్కిల్స్ మీ దగ్గర ఉండాలి. ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పైన మంచిగా మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఓకేనా, ఎక్సెల్ అయినా, పవర్ పాయింట్ అయినా, వర్డ్ అయినా, ఏదైనా పర్లేదు. ఓకే, హై ఎనర్జీ అండ్ ప్యాషన్, బాగా ప్యాషన్ ఉండాలి మీకు. డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ టు మీట్ కోటాస్. సో ఈ విధంగా మనకు అడిగారనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో మనం ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఫుల్ టైం ఆపర్చునిటీ అండి. 26,000 అబోవ్ అయితే మనకు చేరగానే శాలరీ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈజీ అప్లై పైన క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే చూడండి, డౌన్లోడ్ యాప్ అంటుంది, లేదంటే నో థ్యాంక్స్ అని చెప్పేసి కొట్టేస్తే మీకు ఇక్కడే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నుంచి మీరైతే అప్లై చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఈ జాబ్స్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి మీ ఫేస్బుక్, వాట్సాప్లలో. సో ఇతరులకు కూడా తెలుస్తుంది అనమాట. డైలీ ఇలాంటి జాబ్ అప్డేట్స్ ఏవి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఓకే, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.